ऐषा गणेश विद्या गणकर्षिः पृच्छद्गायत्री छन्दः श्रीमहागणपतिर्देवता। ओम गं गणपतये नमः। ओम शांति शांति शांति। తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేను నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు బ్రింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు. తుదకు దొంగలకిత్తురో దొరలకవునో తేనె జుంటీగలియవ తిరువరులకు. తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు కంఠమాలలవేమి కానరావు. మంచి ముత్యపు సరుల్ మచ్చునకును లేవు. మేల్వి బంగారు దండ మెడకు లేదు. రత్నాలహారము రంజిల్లగా లేదు. గోవేదికపు మాల కూడలేదు. కలదొక్క మాల మీ కంఠమందు. పూర్వజన్మాలు పొందుపరచి బ్రహ్మ మీకిచ్చి పంపెను బరుగుమాల. కర్మలన్నీయు చేర్చిన కంఠమాల. కర్మలన్నీయు చేర్చిన కంఠమాల. ప్రేమ స్వరూపులారా, embodiments of divine love. ప్రతి వ్యక్తికి కూడాను ఓ మాతృమూర్తి ఉన్నది. For every individual there is the mother. అట్టి మాతృమూర్తి యొక్క ఆనందాన్ని ప్రేమతత్వాన్ని పొందలేనటువంటి పుత్రుడే కాదు. A son who does not attain the love of the mother and understand the joy of the mother is no son at all. అట్టి పుత్రుని ప్రేమించి చెంత చేర్చి ఆదరించి హత్తుకొని ఆనందపరిచేటువంటి తల్లులు కూడాను చాలా అరుదైపోయినారు. In today's world, the mothers who bring up their children with proper care, love them and bring up with all the affection are very rare indeed. మనం భగవంతునికి అర్పితం చేయవలసింది ఏ హృదయాన్ని ఇచ్చాడో దాన్నే మనం అర్పితం చేయాలి. What we have to offer to God is the heart which నీవు is given by God. సంపాదించినటువంటిది, నీవు కూడబెట్టినటువంటిది భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు. God will not accept the money which you have earned or accumulated. భగవంతునికి తక్కువ ఉందా? God does not lack anything. సర్వ విష్ణు స్వరూపుడు. He has all treasures and లక్ష్మి wealth. తనకు వచ్చే స్థలంలో ఉంటుండగా నీ ఇచ్చేటువంటి లక్ష్మి ఏమిటి? When the goddess of wealth, Lakshmi, is in his own chest,
What can you give him? పక్షివాహన హరికి లక్ష్మి వచ్చమందే ఉండ బిచ్చమెత్తని ఏడ పరి బిడియపడక. The God who rides on the bird, he has the goddess of wealth Lakshmi on his heart. Why will you beg? కనుక భగవంతుడికి ఏది కూడా మనం ఇవ్వకూడదు. We need not give anything to God. ఇచ్చేది ఏమిటి ఇవ్వాలి? What should you give? ఏ హృదయాన్ని ఇచ్చాడో ఆ పవిత్రమైన హృదయాన్ని ఇవ్వాలి. The sacred heart which is given to us by God. కానీ ఈనాడు కలి ప్రభావం చేత, Because of the impact of the Kali age, భగవంతుడికి ఇచ్చినటువంటిది ఇవ్వడానికి వీల్లేదు. కూడబెట్టుకుంటున్నది మాత్రం భగవంతుడికి ఇస్తున్నారు. we are not giving what God has given to us. అది తుచ్చమైనటువంటిది, It is అల్పమైనటువంటిది. very mean. అలాంటి దీన్ని మనం భగవంతుడికి ఇవ్వటమా? It is very cheap. Should we give to God? కాదు కాదు కాదు. No. ఏ పవిత్రమైనటువంటి హృదయాన్ని మనకు అందించాడో ఆ హృదయాన్ని అంకితం చేయాలి. The sacred heart gifted to us by God, we have to offer it అది to God. అనాహత ధర్మం అన్నారు. That is what is anahiti dharma. దానిని మనం ధర్మం చేయాలి. That is what we have to offer to God. హృదయంలో పలికేటువంటి ఒక పలుకుని ధర్మం చేయాలి. The word comes out of the heart, that is to be offered to God. ఇది మనం కూడబెట్టినటువంటిది, నిజంగా పోషించేటువంటిది ఇదే నీది. And it is not what we have ఈ accumulated. నిధిని మనం పోగొట్టుకోకుండా చూసుకోవాలి. And we have to see to it that we always have our mind on that. అట్టి మాతలు ఆనాటి నుంచి నేటి వరకు కూడాను ఎందరో మహాత్మలు ఉన్నారు. There are many great such mothers in the world. అట్టి మదర్స్ అంతా కూడా ఉండినటువంటి దేశమే ఇది మదర్ ల్యాండ్ అన్నారు. Only when you have such sacred mothers, it is called motherland. లేకపోతే దీన్ని ఫాదర్ ల్యాండ్ అనొచ్చు కదా. You can call it fatherland. Why don't you call it? కాదుగా, అంతా మదర్స్, పవిత్రమైనటువంటి మదర్స్ అంతా పుట్టినటువంటి. This is the land where sacred mothers are born. కనుకనే భారతదేశానికి మదర్ ల్యాండ్ అన్నారు. The country Bharat is called motherland. ప్రతి దానికి కూడా మదర్ మొదలు, For everything there is mother. ఫాదర్ నెక్స్ట్. Father comes next. ఇంతే కాదు, ఏదైనా మీరు ఇన్విటేషన్ వేస్తుంటారు. And you look at an invitation. ఇన్విటేషన్ వేసినప్పుడు శ్రీమతి అండ్ శ్రీ అని రాస్తారు అడ్రస్. The address is written Srimati and Sri, Mrs. and Mr. ఎందుకు శ్రీ అండ్ శ్రీమతి అని రాయకూడదు? Why should they not write Sri and Srimati? అక్కడ కూడా శ్రీమతి రావాలి. Srimati comes first. మొట్టమొదటి శ్రీమతి వచ్చిన తర్వాతనే స్త్రీ వస్తాడు. First comes Srimati and then Sri. మగవాడు ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ పర్వాలేదు, And maybe you write the invitation. అతను గొప్ప ప్రెసిడెంట్ అయినప్పటికీ పర్వాలేదు, He may be the president. అతను ఎవరికైనా కానీ ఇన్విటేషన్ పంపిస్తే When he sends an invitation to anyone, శ్రీమతి అండ్ శ్రీ అనే రాయాలి. first you have to write Srimati నేను and then ప్రెసిడెంట్ Sri. కదా అని శ్రీ అండ్ శ్రీమతి అని రాయకూడదు. You cannot write Sri and Srimati. కనుకనే ప్రతి దానికి స్త్రీలకు అంత గొప్ప విలువనిచ్చాడు. That is why the women are given such a high pedestal. కనుకనే దేశమునికంతా కూడాను ఒక భారతదేశం అంటే మహాపవిత్రమైన దేశము. This country of Bharat is very sacred. ఇట్టి పవిత్రమైన దేశంలో ఈ తల్లి యొక్క ప్రేమను ఎక్కడ పోగొట్టుకున్నారు? In this sacred land, why have we lost the mother's love? తల్లి ప్రేమను కూడబెట్టుకున్నటువంటి మానవుడే వాడు నిజమైన మానవుడు. A man who attains the love of the mother is a true man. తల్లి ప్రేమకు నోచుకోలేనటువంటి వాడు ఒక రాక్షసుడే. One who cannot earn the mother of the love is a demon. కనుకనే తల్లి ప్రేమను నోచుకోండి. First you have to earn mother's love. తల్లి ప్రేమను అందుకోండి. You have to get mother's love. తల్లిని గౌరవించండి. Respect your mother. తల్లికి మనం జీవితం అంతా మనం అర్పితం చేయాలి. All our life should be dedicated to the mother. మనం పుట్టినందుకు, For having born, ఎన్ని చదువులు చదివినా, you may study much, ఎన్ని విద్యలు నేర్చినా, you may learn a lot of ఎన్ని కర్మలు education, ఆచరించినా, you may do many actions. తల్లిని సంతోషపెట్టనేటువంటిది ఇవన్నీ వ్యర్థమే అయిపోతాయి. If you cannot make your mother happy, all your life is a waste. కనుకనే మాతృదేవిని ఆనందంగా పరచాలి. You have to delight, give satisfaction to your mother. ముఖ్యంగా మాతృదేవి కంటే మించినటువంటిది లేదు. There is nothing higher than mother. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మొట్టమొదటి మాతృదేవి. First mother is God, then comes father, teacher and guest. వ్యక్తి మదరైన కూడా కుమారుని ప్రేమించుకు తప్పదు. And whoever may be the person, you have to love your mother. కొన్ని వ్యక్తిగతమైన కొన్ని దేశాలు వచ్చినప్పటికీ కానీ కుమారుడు అంటే ప్రేమగా ఉంటుంటాది. Maybe individual differences may be there, but you have to love your mother. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రతి వ్యక్తి కూడాను తమ తల్లిని తప్ప గౌరవించాలి. Every person should respect his or her mother. తెల్లవారు లేస్తానే ఆమె పాదమును పట్టి నమస్కారం చేయండి. First, in the morning, what you have to do is touch her feet. ఎవరికి నమస్కారం చేసినా చేయకపోయినా తల్లికి మాత్రం నమస్కరించాలి. You may not salute anyone, but salute mother. అది మీకు సర్వరక్ష. That is going to protect you. ఆ సర్వరక్షనే మీకు సమస్తమైనటువంటి యొక్క సంపదలు అందిస్తుంది. That protection will give you all the treasure and wealth. విద్యార్థులారా, Students, విద్యార్థినీయులారా, girls, మొట్టమొదటి రేపటి దినం మీరు తల్లులు కాబోతారు. you are going to be mothers. మీరు తండ్రులు కాబోతారు.
you are going to be fathers. కనుక మొట్టమొదటి మీరు తల్లిదండ్రులు గౌరవించండి. Therefore, start respecting your father and mother. తర్వాత మిమ్మల్ని మీ కుమారులు గౌరవిస్తారు. Then your children will respect you. అటు లేకుండా అయినపోతే మీ కుమారులు మిమ్మల్ని గౌరవించరు. If you don't respect your parents, your children will not respect you. ఎప్పుడు కూడా రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. Always there is reaction, resound and reflection. మనం చేసింది నాకు తప్పింది కాదు. Whatever we do, it will come back to us. కనుక మనము తల్లిదండ్రులు గౌరవించుకుంటే దాని జరిగినటువంటి ఫలితాన్ని మనము ఆనందంగా అందుకుంటాం. If we respect our parents, there will be great rewards for us. ఒక చిన్న ఉదాహరణ. Here is a small example. పూర్వము సమ్మర్ క్లాసెస్ అంతా జరిగేటువంటిది. Earlier, the summer classes were going on. ఈ సమ్మర్ క్లాసెస్ కు అన్ని దేశముల స్టూడెంట్స్ కూడా వచ్చేటువంటి వారు. Students from all states and nations would attend the summer course. కానీ గోకాకు చాలా స్ట్రిక్ట్ గా చూసేటువంటి వాడు. Gokak was very strict. చాలా గొప్ప గుణవంతుడు, He was a man of great గొప్ప character, విద్యావంతుడు, man of great గొప్ప education, త్యాగపరుడు. man of great sacrifice. అలాంటి గోకాకు చాలా చక్కగా జరుపుతూ ఉండేటువంటి వాడు. Gokak was running the summer classes well. ఒకనాడు One day, భోంచేస్తూ ఉండిన సమయం లోపల when lunch was going ఒక on, పిల్లవాడు తక్షణం లేచిపోయాడు. one boy got up and went away. ఇది గోకాక్ కిటికీ నుంచి చూచాడు. Gokak saw it through the window. లేచి తక్షణమే వాడిని లోపల పిలిచాడు. He called that boy inside. నీ తోటి బాలురంతా భోంచేస్తున్న సమయం లోపల నీది అయిపోయినా కూడా నువ్వు లేయకూడదు. When your fellow students are eating food, you cannot get up. ఆ బంతిలో అందరిది అయిన తర్వాతనే నీవు లేయాలి. Only when everybody finishes eating, then only you can get up. మిగతా వాళ్ళంతా తింటూ ఉండగానే నీవు లేచిపోతే తినేటువంటి వారికి అగౌరవపరచబడుతుంది. When you get up, when others are eating, you are ఇది అగౌరవం disrespecting నువ్వు them. చేయకూడదు You should not disrespect others. అని వాడిని క్లాస్ నుంచి డిస్మిస్ చేశాడు అన్నాడు. He dismissed him from the summer class. వాడు ఏడుస్తూ ఉన్నాడు. That boy was weeping, ఎవరేమి ఏడ్చినా గాని గోకాక్ ఆ పదాన్ని వదలలేదు. but Gokak never gave up what he said. లోపల వచ్చేసి ఈశ్వరం అంటుంటే అక్కడ ఆయన పాదాలపైన పడ్డాడు. That boy came and fell on the feet of Ishwaramba. ఎందుకు నాయన ఏడుస్తున్నావు అని అడిగాడు. Why are you crying? Ishwaramba asked him. నన్ను క్లాస్కు రావద్దన్నాడు గోకాక్ అన్నాడు. I have been thrown out of the class, Gokak. నువ్వు ఏడ్చద్దు, నువ్వు పో Don't cry, you go there. అని చెప్పింది. She said, గోకాకు వచ్చే దారి లోపల కూర్చోని ఉంటుండాది. she was sitting on the path where Gokak would pass by. గోకాకు వస్తున్నాడు. Gokak came there. నమస్కారం అండి గోకాకు అనింది. She said, Namaskaram to you, Gokak. నమస్కారం ఈశ్వరమ్మ అన్నాడు ఆయన. Namaskaram to you, Ishwaramba, Gokak అప్పుడు said. ఆమె చెప్పింది, She said, నేను ఏ విధంగా నమస్కారం చెప్పానో నీవు ఆ విధంగా నమస్కారం చెప్పావు. when I do namaskar to you, you also do namaskar to me. అదే విధంగానే నీవు ఏ విధంగా ఇతరులను శిక్షిస్తున్నావో ఆ శిక్ష తిరిగి నీకు వస్తుంది. If you punish others, that punishment will come back to you. కనుక ఆ పిల్లవాడు తెలుసో తెలియకనో తప్పు చేశాడు. That boy ignorantly has committed a ఆ mistake. పిల్లవాడిని క్షమించు అని. You forgive that boy. అటు క్షమించితే పిల్లలంతా చెడిపోతారమ్మా అన్నాడు. If I forgive that boy, others will be spoiled. అప్పుడు ఆయన చెప్పాడు, ఈశ్వరమ్మ ఈనాడు నీకోసమై వాడిని నేను క్షమిస్తున్నాను. For your sake, I am going to forgive him. కాబట్టి రేపటి నుంచి వాడిని క్లాస్కు పిలుస్తానన్నాడు. Let him come to the class today onwards. ఆ విధంగా తనే తాను కూడా ఎంతో లోబడి ఎంతో పవిత్రమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చేటువంటిది. Ishwaramba would undertake many such sacred నీవు tasks. ఈనాడు ఏమి చేస్తున్నావో రేపటి దినం నీకు అవే ఫలితం అవుతుంది. What you do today, the consequence will come back ప్రతి to you. దానికి నీ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. Resound, reaction and reflection for everything. నీవు ఎవరినైనా చెడ్డ మాటలు మాట్లాడితే అది నీకు తిరిగి రీసౌండ్ గా వస్తుంది. If you speak harshly to anybody, it will come back to you as నీవు resound. ఎవరినైనా కొట్టడానికి ప్రయత్నం చేస్తే అది నీకు తిరిగి రిఫ్లెక్షన్ గా వస్తుంది. If you try to hit anyone, it will be a reflection for you. It will come back to you. ఎవరికి తప్పు చేయకూడదు. Therefore, you should not commit any అప్పుడు mistake. చెప్పాడు ఆయన, బీ గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్. That's why Swami said, be good, do good and see good. నువ్వు మంచిని చూడు, You see good, మంచిని చెయ్యి, do good మంచిని చెప్పు. and speak good. ఈ మూడు కూడా మంచిగా ఉంటుంటే నీకు అన్ని మంచి లభిస్తాయి అన్నాడు. And if you do all good things, all good rewards will come back to ఆమె you. చదువులు రాకపోయినప్పటికీ ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వహించేటువంటి ఆమె. She was not educated, but she was knowing all this great wisdom. అది ఆనాడు గోకాకు తన మనసులో పెట్టుకున్నాడు. And Gokak imprinted that lesson in his heart. తిరిగి పుట్టపర్తికి వచ్చాడు. అక్కడ కూడా వైస్ ఛాన్సలర్ గా వచ్చాడు. He came as vice chancellor to Puttaparthi. దిన్నము తలిచేటువంటి వాడు పాపం. Every day he would think of స్వామి Ishwaramba. ఈశ్వరమ్మ నాకు దిన్నము నాకు ఒక స్వప్నంలో వచ్చినట్టుగా ఉంటుండాది. I see